అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క మాడ్యూల్ ని కొనసాగిద్దాం. నేను నవ్యశ్రీ. నిమి తరపున 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ HT మరియు LT సైడ్ యొక్క టెర్మినల్స్ ను మరియు యాక్సెసరీస్ లను ధృవీకరించడం అనే ప్రక్రియను నిమి ద్వారా నేను మీకు మార్గనిర్దేశనం చేస్తాను. ఒక ఎలక్ట్రీషియన్ గా మనం ట్రాన్స్ఫార్మర్ ప్లేట్ పై రాసిన వివరాలను చదవటం మరియు అర్థం చేసుకోవడం మరియు దాని ఉపకరణాలను గుర్తించడం చాలా అవసరం. ఈ అభ్యసనంలో మనం వీటన్నిటిని వివరిస్తాం. ఈ అభ్యాసన పూర్తయ్యేలోపు మీరు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదవగలుగుతారు మరియు అర్థం చేసుకుంటారు. HT మరియు LT వైండింగ్ యొక్క టెర్మినల్స్ ను ధృవీకరిస్తారు. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క యాక్సెసరీస్లను గుర్తిస్తారు. సరైన దుస్తులు, కళ్ళజోడు, గ్లౌజు మరియు బూట్లు ధరించడం ద్వారా భద్రతను ధృవీకరిస్తారు. ఈ ప్రయోగానికి అవసరమైన ఉపకరణాలు లేదా పరికరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. DE స్పాన్నర్ సెట్ 5 మిల్లీమీటర్ల నుండి 20 మిల్లీమీటర్ల వరకు, ఇన్సులేటెడ్ కటింగ్ ప్లైర్లు 200 మిల్లీమీటర్లు, స్క్రూ డ్రైవర్ 200 మిల్లీమీటర్, వోల్ట్ మీటర్ 0 to 500 వోల్ట్స్, మల్టీమీటర్. అవసరమయ్యే పరికరం లేదా మిషన్: 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 415 240 వోల్ట్స్ 3 kVA. 3 ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ 415 అవుట్పుట్ 0 to 500 వోల్ట్స్ 3 kVA. అవసరమయ్యే ఇతర వస్తువులు: టెస్ట్ ల్యాంప్ 40 వాట్స్ 230 వోల్ట్స్, అవసరమైనట్లు కనెక్టింగ్ లీడ్స్. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ కోసం 3 దశల వ్యవస్థను విశ్వవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వోల్టేజ్లను పెంచడానికి లేదా స్టెప్ డౌన్ చేయడానికి మనకు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అవసరమవుతాయి. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 3 ఫేజ్ సప్లై పనిచేస్తుంది మరియు ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్లు రెండింటిలోనూ 3 సెట్ల వైండింగ్లు ఉంటాయి. 3 దశల ప్రైమరీ, సెకండరీ వైండింగ్ను 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సింగిల్ కోర్పై అమర్చవచ్చు. సాధారణంగా తక్కువ వోల్టేజ్ ఆపరేటింగ్ వైండింగ్లను LT సైడ్ అని మరియు అధిక వోల్టేజ్ ఆపరేటింగ్ వైండింగ్లను 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క HT సైడ్ అని పిలుస్తారు. సాధారణంగా తక్కువ వోల్టేజ్ వైండింగ్లను కోర్ పక్కన ఉంచుతారు మరియు తక్కువ వోల్టేజ్ వైండింగ్లపై అధిక వోల్టేజ్ వైండింగ్లకు ఉంచుతారు. ఇప్పుడు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క టెర్మినల్స్ని వెరిఫై చేద్దాం. ముందుగా నేమ్ ప్లేట్ వివరాలను పట్టికలో నమోదు చేయండి. ట్రాన్స్ఫార్మర్ యొక్క KVA రేటింగ్, LT అండ్ HT సైడ్ యొక్క వోల్టేజ్ మరియు కరెంట్ రేటింగ్లను, ఫ్రీక్వెన్సీ మరియు కూలింగ్ టైప్. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 6 టెర్మినల్స్, LT సైడ్కు 3 టెర్మినల్స్, HT సైడ్కు 3 టెర్మినల్స్ ఉంటాయి. అన్నిటికంటే ముందు మనం వైండింగ్ గ్రూప్ను గుర్తించాలి. కాబట్టి వైండింగ్ టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీ టెస్ట్ నిర్వహిస్తాం. టెర్మినల్స్ యొక్క 2 గ్రూపులను తెలుసుకోవడం కోసం మల్టీమీటర్ ఉపయోగించి కంటిన్యూటీ టెస్ట్ నిర్వహించండి. టెర్మినల్స్ 1, 2, 3, 4, 5 మరియు 6గా అనుకుందాం. ప్రాబ్ 1ను టెర్మినల్ 1లో ఉంచండి మరియు మరొక ప్రాబ్ 2ను టెర్మినల్ 2, 3, 4, 5 మరియు 6లో ఒక్కొక్కటిగా ఉంచండి. టేబుల్లో కండిషన్ను రికార్డు చేయండి. 2లో మొదటి ప్రాబ్ 1 మరియు ప్రాబ్ 2ను 3, 4, 5, 6 వద్ద ఉంచండి. కండిషన్లు రికార్డు చేయండి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క అన్ని టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీ చెక్ చేయండి. ఇప్పుడు మనం చూడవచ్చు 2 సెట్లు 3 టెర్మినల్స్ ఉన్నాయి. వాటి మధ్య కొనసాగింపు ఉంది. వాటిని గ్రూప్ 1 ప్రైమరీ వైండింగ్స్ మరియు గ్రూప్ 2 సెకండరీ వైండింగ్స్గా మార్క్ చేయండి. తరువాత ఏది LT సైడ్, ఏది HT అని గుర్తించాలి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా కనెక్షన్ ఇవ్వండి. 3 ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి గ్రూప్ 1లోని ఏదైనా ఒక సైడ్ గ్రూప్కు 3 ఫేజ్ ACని అప్లై చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ సప్లై 30 వోల్ట్లను గ్రూప్ 1 వైండింగ్కి మార్చండి. వైండింగ్ల యొక్క ఇతర సమూహం యొక్క ఏదైనా 2 టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ను లెక్కించండి. ఒకవేళ కొలిచిన వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే గ్రూప్ 1 సైడ్ వైండింగ్లను LT సైడ్ మరియు గ్రూప్ 2 సైడ్ వైండింగ్లను HT సైడ్. ఒకవేళ కొలిచిన వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే గ్రూప్ 1 సైడ్ వైండింగ్లను HT సైడ్ మరియు గ్రూప్ 2 సైడ్
వైండింగ్లను LT సైడ్, HT మరియు LT సైడ్ టెర్మినల్స్లోని గుర్తించండి మరియు మార్క్ చేయండి. తరువాత మనం 100 kVA 3-phase ట్రాన్స్ఫార్మర్ యొక్క యాక్సెసరీస్లను గుర్తిద్దాం మరియు నోట్ చేసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్, HV and LV బూషింగ్, బక్ హోల్స్ రిలే, కన్జర్వేటర్ ట్యాంక్, ఆయిల్ లెవెల్ ఇండికేటర్, బ్రీదర్, ఆయిల్ గేజ్ ఎక్స్ప్లోషన్ వెంట్, కూలింగ్ పైప్, ఎర్తింగ్ టెర్మినల్స్. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ మరియు వైండింగ్లను బయట వాతావరణం నుండి పట్టుకోవడానికి మరియు సంరక్షించడానికి ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లను ఉపయోగిస్తారు. ఇది అన్ని ఇతర ట్రాన్స్ఫార్మర్ ఉపకరణాలకు మద్దతును అందిస్తుంది. ట్యాంక్ను ట్రాన్స్ఫార్మర్ ఆయిల్తో నింపారు. ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కేబుల్స్ కనెక్ట్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్లో టెర్మినల్స్ ఉపయోగించబడతాయి. వీటిని బూషింగ్లపై అమర్చి బైండింగ్ ఎండ్లకు అనుసంధానం చేస్తారు. బూషింగ్స్ అనేది ఇన్సులేటర్లు. ఇవి టెర్మినల్స్ మరియు ట్యాంక్ మధ్య అవరోధాన్ని ఏర్పరుస్తాయి. అవి కండక్టర్ యొక్క కనెక్టింగ్ టెర్మినల్స్కు వైండింగ్లకు సురక్షితమైన మార్గం. ఇవి పింగాణి లేదా ఎపాక్సీ రెసిన్ల నుండి తయారవుతాయి. 500 kVA కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఆయిల్తో నిండిపోయిన ట్రాన్స్ఫార్మర్ల యొక్క అత్యంత ముఖ్యమైన భద్రత పరికరం బక్ హోల్స్ రిలే. ఇది ఆయిల్ మరియు గ్యాస్ యాక్చుయేటెడ్ రిలే. ఇది ఆయిల్లో మునిగిన భాగాలలో సంభవించే ఇంటర్టర్న్ లోపాలు, షార్ట్ సర్క్యూట్ లోపాలు మొదలైన వాటిని గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఇది ప్రధాన ట్యాంక్ మరియు కన్జర్వేటర్ ట్యాంక్ మధ్య ఉంది. ఒకవేళ చిన్న లోపాలున్నట్లయితే గ్యాస్ ఏర్పరచడం నెమ్మదిగా ఉంటుంది మరియు బక్ హోల్స్ కంటైనర్ యొక్క ఎగువ భాగంలో పేరుకుపోతుంది. దీనివల్ల దానిలో ఆయిల్ లెవెల్ పడిపోతుంది మరియు అలారం సర్క్యూట్ ఆపరేట్ చేయడం కోసం ఎగువ ఫ్లోట్ స్విచ్ యాక్టివేట్ అవుతుంది. పెద్ద లోపాల విషయంలో ఆయిల్ యొక్క విచ్ఛిన్నం ద్వారా పెద్ద మొత్తంలో వాయువులు ఉత్పత్తి అవుతాయి మరియు దీని ఫలితంగా ఆయిల్ లెవెల్ మరింత పడిపోతుంది మరియు ట్రిప్ సర్క్యూట్ ఆపరేట్ చేయడానికి లోయర్ ఫ్లోట్ స్విచ్ యాక్టివేట్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ ప్రధాన సరఫరా నుండి పూర్తిగా డిస్కనెక్ట్ చేస్తుంది. ఆయిల్ కన్జర్వేటర్ ట్యాంక్ అనేది ఒక చిన్న స్థూపాకార ట్యాంకు. ఇది ట్రాన్స్ఫార్మర్లపై అమర్చబడి ఒక చిన్న పైపు ద్వారా ప్రధాన ట్యాంకు అనుసంధానించబడి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లోడ్లు మార్పు కారణంగా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క ఘన పరిమాణం కూడా మారుతుంది. కన్జర్వేటర్ ట్యాంక్ ఆయిల్ ఉష్ణోగ్రతతో మార్పుకు సంబంధించి ఆయిల్ యొక్క ఘన పరిమాణంలో మార్పుతో చమురు విస్తరించడానికి మరియు సంకోచించడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాంకులో ఆయిల్ స్థాయిని పర్యవేక్షించడానికి కన్జర్వేటర్ ట్యాంకుతో ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అమర్చబడుతుంది మరియు ఇది తక్కువ ఆయిల్ లెవెల్ వద్ద అలర్ట్ సిగ్నల్ ఇస్తుంది. బ్రీతర్ అనేది ఒక స్థూపాకార కంటైనర్. ఇది పైపు ద్వారా కన్జర్వేటర్ ట్యాంకు అమర్చబడుతుంది మరియు ట్రాన్స్ఫార్మర్లోకి ప్రవేశించి గాలికి ఫిల్టర్ గా పనిచేస్తుంది. బ్రీతర్ సిలికాజెల్తో నిండి ఉంటుంది. ఇది దాని గుండె వెళ్లే గాలి నుండి తేమను గ్రహిస్తుంది. తద్వారా పొడి గాలి మాత్రమే ట్యాంకులోకి ప్రవేశించగలదు. సిలికాజెల్ కి పొడిగా ఉన్నప్పుడు నీలం రంగులో ఉంటుంది మరియు తేమగా ఉన్నప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. ట్రాన్స్ఫార్మర్ పై భాగంలో ప్రెషర్ రిలీజ్ డివైస్ గా ఎక్స్ప్లోషన్ వెంటను అమర్చారు. ఎక్స్ప్లోషన్ పైపు యొక్క చివరి పైపు సన్నని గాజు లేదా లామినేటెడ్ షీట్ ఉపయోగించి గట్టిగా మూసివేయబడుతుంది. మొత్తం ట్రాన్స్ఫార్మర్ పేలకుండా ఉండడానికి ట్రాన్స్ఫార్మర్లో అధిక పీడన నిర్మాణాన్ని విడుదల చేయడానికి సన్నని షీట్ పేలుతుంది. ఆ చమురు ఉష్ణోగ్రతను తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్ లోపల ఉత్పత్తి అయ్యే వేడిని వాతావరణంలోకి ప్రసరింపజేయాలి. ఈ అధిక ఉష్ణోగ్రత నూనె శీతలీకరణ గొట్టం ద్వారా ప్రసరిస్తుంది మరియు సహజ గాలి ప్రవాహంతో ఉపరితల సంబంధం ద్వారా వాతావరణంలోకి వేడిని వెదజల్లుతుంది మరియు అందువల్ల ట్రాన్స్ఫార్మర్ నూనెను చల్లబరుస్తుంది. ట్రాన్స్ఫార్మర్ బాడీ ఎర్తింగ్ టెర్మినల్ ఇన్సులేటెడ్ కాపర్ ఎర్తింగ్ వాహకం ద్వారా ప్రధాన ఎర్తింగ్ బార్కు అనుసంధానించబడి ఉంటుంది. సిస్టమ్ యొక్క వ్యక్తిగత మరియు సాధారణ పనితీరు యొక్క భద్రతకు పవర్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఎర్తింగ్ చాలా ముఖ్యమైనది. 3-phase ట్రాన్స్ఫార్మర్ HT మరియు LT సైడ్ యొక్క టెర్మినల్స్ మరియు యాక్సెసరీస్ లను ధృవీకరించడం కోసం ఈ ప్రక్రియ ముగిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అభ్యసనంలో మీరు 3-phase ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదవగలుగుతారు మరియు అర్థం చేసుకుంటారు. HT మరియు LT వైండింగ్ యొక్క టెర్మినల్స్ను ధృవీకరిస్తారు. 3-phase ట్రాన్స్ఫార్మర్ యొక్క యాక్సెసరీస్లను గుర్తిస్తారు. చూసినందుకు మీకు ధన్యవాదములు. తదుపరి వ్యాయామంలో మీ అందరినీ కలుద్దాం.